ఈనాటి వాగ్దానం చూసుకుందాం. రండి ప్రియులారా, బైబిల్ తీయండి. 117వ కీర్తన 117వ కీర్తన చూసుకుందాము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచును. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, చాలా ఎక్కువే ఉన్నది ఆయన కృప మన పైన. ఆ కృప ఎక్కువగా ఉన్నదంటే మనం వేచి ఉండాలి. విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఆయన విశ్వాసం గల తండ్రి, మనం కూడా విశ్వాసం ఉంటే నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్ని జనులారా యెహోవాను స్తుతించుడి. ఇంకా ప్రార్థిస్తున్నారేమో, ఇంకా దేవుని బిడ్డలారా ఉన్నారా లేదో, అందుకని చెప్తున్నమాట. అన్య జనులారా యెహోవాను స్తుతించుడి. కాబట్టి సమస్త అన్య జనులారా అందరిని కలిసి చెప్తున్నమాట దావీదు మహారాజు. సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఆయన స్తుతించాలా, ఆయన ఘనపరచాలా. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉండాలంటే ఆయన ధ్యానించే సమయంలో ఆయన కొరకు కేటాయించి మనం అన్ని పనులు పెట్టుకోకుండా ఆయన కోసం స్తుతిస్తూ ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానించినట్లయితే మన పైన ఆయన కృప హెచ్చుగా ఉంటుంది. అంతేకాని వెళ్తున్నామంటే వెళ్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం, కూర్చోనమంటే కూర్చున్నాం కాదు. ఆయన కృప మన పైన హెచ్చుగా ఉండాలి. మీ పైన హెచ్చుగా ఉండాలంటే మీరు మాత్రం ఆయన సమస్త జనులారా అన్య జనులారా యెహోవాను స్తుతించాలి, యెహోవాను కొనియాడాలి, స్తుతించాలి, కొనియాడాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్తయ్యా. నాకు దిగులేలా, నాకు భీతియేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. ఆయన కొడుకు భయమేమి ఉండకూడదంటే ఆయన మన తోడు ఉండాలి. మన తోడు ఉండాలంటే మనం ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉండాలి. హెచ్చుగా ఉండాలంటే ఏం చేయాలి? నిరంతరం ఆయన స్తుతించాలి, ఆయన కొనియాడాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఆశ్చర్య కార్యములు వివరించాలి, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. దావీదు మహారాజు చెప్తున్న మాటలు ఈ రోజున మీరందరూ ధ్యానించండి. 117వ కీర్తన ఒకసారి మీరు కూడా చదవండి, ఆ విధంగా ధ్యానించండి. సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుట ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది.